వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు. తర్వాత ఒకటే ధర్మం, ఒకటే దేవుడు, ఒకటే మతం అంటారు. కానీ ఒకటే కులం అని ఎందుకు అన్నారు మేడం? కులమే లేదని నేను చెప్తున్నా కదా. మనమంతా ఒకటే ధర్మంతో ఉన్నాం, సనాతన ధర్మం. కులం అన్నది కుల వృత్తి. నేను ఒక్కటే ఎగ్జాంపుల్, నో ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. మీ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉంటారు, ఒక 300 మెంబర్స్. సరే, హైయెస్ట్ హైరార్కీలో ఎవరు ఉన్నారు? హైయెస్ట్ పోస్ట్ ఎవరిది? అగ్ర కులాల్లో ఉంటుంది. కులాల గురించి అడగట్లే, మీ మేనేజర్. తర్వాత కింద ఒక్కొక్క స్టెప్ వస్తుంది, స్వీపింగ్ చేసే వాళ్ళది ఒకటి ఉంటుంది. అవునా కాదా అండి? అట్లా అంటే మీరు ఎందుకు విభజిస్తున్నారు? అందరం మనుషులమే కదా. నేను ఒకటి ఊడవాలెందుకు? నేను కూడా మేనేజర్ అవుతా. మేనేజర్ కుర్చీ నాకు ఇయ్యి. కావచ్చు. మీరు ఎందుకు విభజిస్తున్నారు? మళ్ళీ ఎందుకు విభజిస్తున్నారు? బట్టి ఎవరి నైపుణ్యం, అది టాలెంట్ బట్టి వాళ్ళు. యూర్ రైట్, ఎవరి నైపుణ్యం పట్టి వాళ్ళకి. సో వేల సంవత్సరాల క్రితము కూడా కుల వృత్తి ఉంది, వాళ్ళ నైపుణ్యం లేదంటలే నేను అనట్లేదండి. అన్ని 5,000 సంవత్సరాల క్రితం మన వేదాలు, ఋగ్వేదాలు, ఆ టైంలో వాళ్ళకి ఒక యూనివర్సిటీ కానీ ఒక ప్రొఫెసర్ కానీ ఏమీ లేరు. కులవృత్తి ముందుకెళ్ళాలి, నా తండ్రి మాత్రమే నాకు నేర్పిస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళి వృత్తి నేర్చుకోలేను, ఎందుకంటే నాకు ఏమీ లేదు నేర్చుకోవడానికి, కాబట్టి నా తండ్రే నాకు నేర్పిస్తారు, కాబట్టి నీ కులం ఇది, మీరందరూ ఒక్క దగ్గర ఉండండి, మీరు అది పాటించండి అని చెప్పి నేర్పించారు. దాన్ని కొంతమంది మూర్ఖులు మధ్యలోకి వచ్చి, అరే నేనే చెప్పింది, నేనే రాజుని, నేనే మంత్రిని, నేను చెప్పిందే మీరు చేయాలి, మీరు కిందనే కూర్చోవాలి, మీరు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి కొంతమంది చేసిన తప్పుకి సనాతన ధర్మం ఒక గొప్పతనాన్ని తప్పనొద్దు. మనం అందులో ఉన్న గొప్పతనాన్ని మనం నేర్చుకోవాలి.